దత్ గారి గురించి మీరు ఇంతసేపు మాట్లాడారు, అంటే ఒక తండ్రి సమానుడు అన్న ఇదిలో చెప్పుకొచ్చారు కదా. సో ఆయనకి ఇప్పటికి అంటే ఒకానొక దశలో ఒక వైజయంతి మూవీస్ అనేది కింద పడినా కూడా ఇప్పుడు నాగ్ అశ్విన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి కూడా ఈరోజు చూస్తే మళ్ళీ అంటే అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటి కింద తిరిగి నిలబడింది, బౌన్స్ బ్యాక్ అయింది అంటారు, ఆ రేంజ్లో నిలబడింది కదా. సో రీసెంట్గా కల్కి కూడా వచ్చింది. సో చూసారా, అంటే ఇప్పుడు నాగ్ అశ్విన్ గురించి కూడా మాట్లాడుతూ సోల్ మేకర్ అన్నారు. సో దత్ గారి టేస్ట్కి ఈ సోల్ మేకర్కి ఎలా సెట్ అయింది, ఎలా అనిపించింది మీకు కల్కి చూసినప్పుడు? ఎందుకంటే ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇంకొక పాయింట్ కాశీ, ఒక 100 ఏళ్ల తర్వాత మేము చూసుకుంటాము, అతను కూడా ఎక్కడికి వస్తాడు అశ్విన్. బట్ ఇక్కడ మీకు దానికి మాత్రం చెప్పేస్తాను, ఎందుకంటే నా బ్యాండ్ అనుకున్న దత్ గారు నేను పనిచేశాను కాబట్టి. సో అశ్విని దత్ గారు ఇందిరా తర్వాత నుంచి నాగ అశ్విన్ గారు నేను చూశాను, ఇందిరా ఆఫీస్లో చూశాను అతన్ని. అప్పటికి పెళ్ళి అవ్వలేదు అమ్మాయి. చాలా సినిమాలు చేశారు ఆయన. జై చిరంజీవి చేశారు, బాలు చేశారు పవన్ కళ్యాణ్ గారితో. తర్వాత సుభాష్ చంద్రబోస్ కూడా చేశారు. నేను చేయొద్దని కూడా చెప్పాను, నాకు కథ చెప్పారు, నేను చేయొద్దని చెప్పాను, నేనే చెప్పాను చేయొద్దని. తర్వాత కంత్రి చేశారు, తర్వాత శక్తి చేశారు, తర్వాత ఇంకా ఏ చేశారో నాకు తెలీదు. మెయిన్గా పెద్ద స్టార్స్తో చేసిన సినిమాలు ఎందుకు ఎంత ఆడిని ఏంటనేది దాని గురించి కూడా నేను మాట్లాడను. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అశ్విని దత్ గారికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి, అత్యద్భుతమైనటువంటి ఒక విషయం. ఇంద్రా ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు తులసి కోట పెట్టి తులసి కోటలో చిన్నపిల్లని చంపి వచ్చే ఎపిసోడ్ ఒకటి ఉంది. ఆ ఎపిసోడ్ మొత్తం తీసేయమని చెప్పారు, అసలు వద్దని చెప్పారు. ఈ డిస్కషన్ జరిగింది, ఆల్మోస్ట్ ఆల్ గొడవ కింద తయారైంది టు బీ ఫ్రాంక్ విత్ యూ. ఇప్పుడు జడ్జి ఎవరయ్యారంటే దానికి ఎపిసోడ్ తీసేయడానికి 90 మార్కులు వచ్చేసినాయి. ఉంచమని ఒకడే పోరాడుతున్నారు. ఓకే, ఈ 99 పీపుల్ ఈ 1 పర్సన్ వార్లో ఒక న్యూట్రల్గా ఒక ఫోన్ కాల్ ఒకరికి చేయాల్సి వచ్చింది. ఎవరంటే అశ్విని దత్ గారి వైఫ్, అమ్మ వదిన గారు. ఆవిడ స్క్రిప్ట్ మొత్తం చదివింది. ఇప్పుడు నేను కథ చెప్పినప్పుడు ఒక పళ్ళెంలో పెట్టి బట్టలు పెట్టి చిరంజీవి గారికి ఫ్రూట్స్ పెట్టి బట్టలు పెట్టి ఫుల్ స్క్రిప్ట్ డిటిపి స్క్రిప్ట్ అందించాను నేను దత్ గారికి, బి గోపాల్ గారికి, అట్లా తీసే దర్శకుడికి, నాకు ఇచ్చిన నిర్మాతకి, చేయబోయే హీరో గారికి, అందరికి ఇచ్చాను. ఆవిడ మొత్తం చదివింది. చదివి ఒక పర్టికులర్ సీన్ అండర్లైన్ చేసి పెట్టుకుంది ఆవిడ. ఈ ఎడిటింగ్ రూమ్ నుంచి 2 డేస్లో రిలీజ్ అనగా ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నేను ఒక్కడనే, నాకు సపోర్ట్గా ఒక అమ్మ, ఒక వదిన, ఆవిడకి కాల్ చేయండి అని చెప్పాను నేను. చెప్తే చేశారు. చేసి ఎలా ఉంటుందమ్మా ఈ తులసి కోట, పిల్లోడిని చంపటము, తులసి కోట, ఆడవాళ్ళు ఏమైనా ఇరిటేషన్ అవుద్దేమో, ఏదైనా కొంచెం డిస్టర్బ్ అవుద్దేమో. దట్టు చిరంజీవి గారిని వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు, అన్నయ్య 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 అంటూ. అంతకుముందే సినిమా కూడా వచ్చింది డాడీ డాడీ అని, పిల్లలు, అది పిల్లలకి ఎక్కువ ఇష్టం చిరంజీవి గారు. ఎట్లా ఇప్పుడు ఇది అనే ఒక తర్కం జరుగుతుంది, గొడవే ఆల్మోస్ట్ ఆల్. అప్పుడు ఆవిడకి కాల్ చేస్తే ఆవిడ చెప్పింది, ఆ ఒక్క ఎపిసోడు ఈ టోటల్ స్క్రిప్ట్లో నాకు బాగా నచ్చిందని చెప్పింది. సో క్లోజ్. నా పక్కన ఇంకొక మార్కు పడ్డది. ఆ ఒక్క మార్కు 101 మార్కులైనవి ఆ అమ్మ చెప్పడం వల్ల. ఇప్పుడు నేను మళ్ళీ దీని దగ్గరికి వస్తున్నాను, నాగేశ్వరి దగ్గరికి వస్తున్నాను. ఆ అమ్మ చెప్పిందని నాకు 101 మార్కులు పడ్డాయి. ఆ ఎపిసోడ్ సినిమా లోపలికి వెళ్ళిపోయింది. తులసి కోట ఎపిసోడ్ సినిమా ఎంత హిట్టో మీరు చూసారు, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది, మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు, నేను రైటర్ని, ఆవిడ ఇది గుళ్ళల్లో నాకు ఎక్కువ బెల్లంకొండ సురేష్ గారి వైఫ్ కానీ దత్ గారి వైఫ్ కానీ చాలాసార్లు టెంపుల్స్లో కలుస్తుంటారు. నేను ఒక్కడనే వెళ్తాను, చూస్తుంటారు, నన్ను కూడా ఆవిడ చూస్తుంటారు డివోటీగా. సో చూస్తున్నప్పుడు ఆవిడ కృష్ణ పరమాత్ముడి భక్తురాలు, కృష్ణుడి మెడలో వైజయంతి మాల ఉంటుంది. ఆ వైజయంతి మాలే వైజయంతి మూవీస్. ఆవిడికి చాలా కనెక్టివిటీ ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడితో. ఆవిడికి పుట్టినటువంటి 3 పిల్లలు, 3 ఆడపిల్లలు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, 3. నాకు తెలుసు, వాకింగ్లో కలుస్తుంటే చిన్నపిల్లలు కదా,
కేబీఆర్ పార్క్ లో ఉండే అవును అవును నేను ఎప్పుడు పిలుస్తూ ఉండేవాడిని మహాకాళి మహాసరస్వతి మహా ఇది ముగ్గురు పిల్లలమ్మ నీకు అట్లాంటిది నాగ అశ్విన్ అనే ఒక సరస్వతి పుత్రుడు సోల్మేట్ హైలీ నాలెడ్జబుల్ పర్సనాలిటీ బై సినిమా పరంగా నేను చెప్పట్లేదు బై నేచర్ ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించాడు ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు టోటల్ వైజయంతి మూవీస్ అండ్ దత్తు గారు మొత్తం ఆ రోజునే మారిపోద్దని నాకు తెలుసు ఒక డివైన్ పవర్ ఉన్నటువంటి ఒక శక్తిమంతుడు ఒక కుటుంబంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి కల్కి ఈ మూడు చాలా తక్కువ చూస్తున్నారు దీనిలో కూడా జాతిరత్నాలు ఉంది అంటే ఆయన స్క్రిప్ట్ పెట్టిన ఇంకా పెద్ద చూడబోతున్నాం ఇంకా ఇంకా పెద్ద పెద్ద చూడబోతున్నాం అది నాకు తెలుసు నాకు ఎప్పుడో తెలుసు ఇంకా చూడబోతున్నాం అని అంతే నాకు తెలిసి కల్కి ఆల్ టైమ్ రికార్డ్ వచ్చుద్ది అనేది నాకు అప్పుడే తెలుసు ఇప్పుడు కాదు సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గాడ్ బ్లెస్డ్ సోల్స్ విత్ ద సోల్ మేకర్